Hey everyone, PJ here on Pocket Tech. Hope everyone is doing good. I'm back again with another video. ఈ వీడియోలో అయితే నేను 3 స్మార్ట్ ఫోన్స్ యొక్క కెమెరా కంపారిజన్ చేయబోతున్నాను. I'm going to compare Samsung S21 Ultra, Pixel 5 and iPhone 12 Pro Max. మనందరికీ తెలుసు S21 Ultra and iPhone 12 Pro Max వచ్చేసి ఫ్లాగ్షిప్ డివైసెస్. Pixel 5 అయితే ఫ్లాగ్షిప్ డివైస్ కాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లాగ్షిప్ డివైస్, ఈ రెండింటిని ఇది బీట్ చేయగలుగుతుందా లేదా అని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎందుకంటే పిక్సెల్లో ఉన్న సాఫ్ట్వేర్ అయితే అమేజింగ్గా ఉంటుంది. పిక్సెల్లో పిక్చర్స్ సూపర్గా ఉంటాయని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఇప్పుడు మనం ఈ 3 డివైజెస్కి కెమెరా కంపారిజన్ చేసి చూద్దాం. కమింగ్ టు ద కెమెరా స్పెసిఫికేషన్స్, S21 Ultra వచ్చేసి మనకి క్వాడ్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. అంటే దీంట్లో టోటల్గా 4 కెమెరా లెన్సెస్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, దీంట్లో 2 టెలిఫోటో లెన్స్ ఉంటాయి. బోత్ లెన్సెస్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ 40 మెగాపిక్సెల్ లెన్స్. సో కమింగ్ టు Pixel 5 కెమెరా స్పెసిఫికేషన్స్, ఇది వచ్చేసి మనకి డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో దీంట్లో అయితే మనకి టెలిఫోటో లెన్స్ ఉండదండి. వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 12.2 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 16 మెగాపిక్సెల్స్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ 8 మెగాపిక్సెల్ లెన్స్. సో ఫైనలీ కమింగ్ టు iPhone 12 Pro Max, ఇదైతే మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. టెలిఫోటో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఈ 3 లెన్సెస్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ 3 డివైజెస్ యూజ్ చేసి నార్మల్ పిక్చర్స్, పోర్ట్రైట్స్, డే లైట్ ఫోటోగ్రఫీ, నైట్ టైమ్ ఫోటోగ్రఫీ, వీడియోస్ అన్నీ ఇంక్లూడ్ చేయబోతున్నాను. సో లెట్స్ టెస్ట్ ఇట్, ఏది గెలుస్తుంది, దేంట్లో ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది అని. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఫస్ట్ పిక్చర్ వచ్చేసి నేను మా గార్డెన్లో ఉన్న డైజీని క్యాప్చర్ చేశాను. మీరు 12 Pro Maxలో చూసింది వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. S21 Ultra చూసుకుంటే కనుక ఒరిజినల్ ఫ్లవర్కి ఉన్న కలర్ కన్నా ఎక్కువ బ్రైట్గా అనిపిస్తుంది. ఈవెన్ తో బ్యాక్ సైడ్ లీవ్స్ చూడొచ్చు, అవి కూడా ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది. అదే Pixel 5 చూస్తే కనుక ఒరిజినల్ కలర్ కన్నా లైట్గా అనిపిస్తుంది. సో మనకి న్యాచురల్ ఫొటోస్ కావాలి అనుకుంటే కనుక ఈ 3 పిక్చర్స్లో 12 Pro Maxలో క్యాప్చర్ చేసిన ఫోటో వచ్చేసి న్యాచురల్గా ఉంది. సెకండ్ ఫోటో వచ్చేసి దీంట్లో మనం షార్ప్నెస్ని అబ్జర్వ్ చేస్తే కనుక Pixel 5లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయితే డార్క్గా అండ్ షార్ప్గా అనిపిస్తుంది. 12 Pro Maxలో ఎందుకో నాకు అంత షార్ప్గా అనిపించలేదు. ఇంకా S21 Ultra అయితే అసలు లైట్గా ఉంది, అసలు షార్ప్నెస్సే లేదు. ఓవరాల్గా నాకు సెకండ్ పిక్చర్లో షార్ప్నెస్ ప్రకారంగా చూసుకుంటే కనుక Pixel 5 నచ్చింది. సో ఈ థర్డ్ ఇమేజ్ వచ్చేసి నేను రా ఫోటేజ్ అనమాట. సో 12 Pro Max, S21 Ultra అండ్ Pixel 5లో అయితే మనకి రా ఫోటేజ్ అవైలబిలిటీ ఉంది. సో మీకు ఏ రా ఫోటో బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నాకు పర్సనల్గా అయితే iPhone 12 Pro Maxలో ఉన్న రా ఇమేజ్ బాగా నచ్చింది. ఈ ఫోర్త్ ఇమేజ్ వచ్చేసి నేను 3 డివైజెస్లో అల్ట్రా వైడ్ యాంగిల్లో షూట్ చేశాను. సో పర్సనల్గా నాకు iPhone 12 Pro Max అయితే కూల్ ఇమేజ్ వచ్చింది. అదే S21 Ultra చూసుకుంటే కనుక కొంచెం వార్మ్ షేడ్స్ ఉన్నాయి. Pixel 5 వచ్చేసి డార్క్గా అనిపిస్తుంది. బికాజ్ మీరు బ్యాక్ సైడ్ ట్రీస్ చూస్తే కనుక మనకు అంత క్లియర్గా లేదు, డార్క్ ఇమేజ్ వచ్చాయి. ఇక్కడ ఒక ఆరో మార్క్లో మీకు ఒక వ్యాన్ని చూపిస్తున్నాను కదా. సో నేనైతే ఇక్కడ నుంచొని ఆ వ్యాన్ని జూమ్ చేసి షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ వ్యాన్కి ఒక నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, మనం జూమ్ చేస్తే ఏ ఫోన్లో నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపిస్తుందో లెట్స్ చెక్ దట్. సో ఈ ఇమేజ్లో అయితే నేను iPhone 12 Pro Max అండ్ S21 Ultraలో అయితే 10 times జూమ్ చేశాను. Pixel 5లో అయితే మనకి 10 times జూమ్ ఆప్షన్ లేదు, 7 times హైయెస్ట్ అనమాట. సో పిక్సెల్లో చూడొచ్చు 7 times జూమ్ ఉంటుంది, రిమైనింగ్ 2 అయితే 10 times జూమ్. ఈ 10 times జూమ్లో కూడా నాకు పర్సనల్గా ఎందుకో iPhone 12 Pro Maxలోదే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కంపేర్డ్ టు S21 Ultra. సో ఈ ఇమేజ్లో అయితే నేను మ్యాక్స్ జూమ్ చేశాను. సో మనకి తెలుసు పిక్సెల్ ఆల్రెడీ చూసాం 7 times జూమ్ ఉంది. ఐఫోన్లో అయితే ఓన్లీ 12 times జూమ్ మాత్రమే ఉంటుంది. అండ్ S21 Ultraలో వచ్చేసి మ్యాక్సిమం మనం 30 times జూమ్ చేశాను. సో మనం 10x జూమ్స్ దగ్గర చూస్తే కనుక ఆల్మోస్ట్ ఐఫోన్ అండ్ S21 Ultra ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ క్లారిటీ నాకు 12 Pro నచ్చింది. అదే మనం సామ్సంగ్లో 30 timesలో జూమ్ చేసుకుంటే కనుక మనకి ఆ నెంబర్ ప్లేట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ జూమ్ ఆప్షన్. మనందరికీ తెలుసు S21 Ultraలో అయితే 100 times జూమ్ కూడా ఉంటుంది. ఇంకా 100 times జూమ్ చేస్తే ఎంత క్లియర్గా ఉంటుందో చూద్దాం.
సో ఇది వచ్చేసి నేను సామ్సంగ్ 100x జూమ్ యూస్ చేసి షూట్ చేశాను. సో ఈవెన్ దో మనకి ఇంకా బ్లర్రీగానే ఉన్నాయండి, క్లారిటీగా అయితే లేదు. ఇంకా మన ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు 12x జూమ్లో చూస్తే కనుక మనకి అక్కడ ఒక నెంబర్ ప్లేట్ ఉంది, కానీ అక్కడ ఉన్న నెంబర్స్ కానీ లేకపోతే పైన రాసిన ఆల్ఫాబెట్స్ కానీ అంత క్లియర్గా లేదు. అదే 100xలో చూస్తే ఈవెన్ దో ఇది బ్లర్రీగా ఉన్నా కానీ వీ కెన్ సీ అక్కడ అసలు మనకి నెంబర్స్ ఏమున్నాయి, ఏం రాస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. సో మనం 100xని ఎలా యూస్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి మనకి క్లారిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫీ మోడ్లో షూట్ చేసిన పిక్చర్స్. Pixel 5 అండ్ 12 Pro Maxలో అయితే మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. S21 Ultraలో అయితే కనుక వీ హ్యావ్ 40 మెగాపిక్సెల్ లెన్స్. సో నాకు పర్సనల్గా Pixel 5 సెల్ఫీ ఫోటో నచ్చింది. మీకు ఈ 3 పిక్చర్స్లో ఏ పిక్చర్ బాగుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ 3 వీడియోస్ అయితే నేను 1080p వీడియో అట్ 60 frames per secondలో షూట్ చేశాను యూజింగ్ వైడ్ యాంగిల్ కెమెరా. పర్సనల్గా ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక అసలు iPhone 12 Pro Max చూడొచ్చు, సూపర్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అసలు ఎక్కడ మనకి షేక్ ఏం లేదు. బట్ పిక్చర్ అండ్ ఇమేజ్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే కనుక S21లో మనకి క్లారిటీ అనేది బాగుంది. ఎందుకు అంటే మనకి S21 Ultraలో 108 మెగాపిక్సెల్స్ లెన్స్ ఉంటుంది కాబట్టి. కమింగ్ టు ద Pixel 5 చూస్తే కనుక కంప్లీట్గా మనకి ఇమేజ్ డార్క్ అయిపోయింది అండ్ అలానే ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. ఐ విష్ సామ్సంగ్లో ఉన్న 108 మెగాపిక్సెల్స్ అండ్ ఐఫోన్లో ఉన్న స్టెబిలైజేషన్ రెండూ కలిపి ఒక ఫోన్లో వస్తే యూస్ చేయాలి అని ఉంది నాకు. సో కమింగ్ టు ద నైట్ మోడ్ ఫోటోగ్రఫీ, నా పర్సనల్ ఒపీనియన్లో నైట్ మోడ్ ఫొటోస్ అంటే నైట్ టైంని డే టైం లాగా చేసి చూపించడం కాదు. నైట్ టైం షూట్ చేసిన ఫొటోసే మనకి ప్రతి ఒక్క కలర్ కానీ లేకపోతే షార్ప్నెస్ కానీ క్లియర్గా ఉండడం. సో నాకు ఈ 3 ఫొటోస్లో Pixel 5లోది క్లియర్గా అనిపించింది అండ్ మనకి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నీట్గా ఉంది. నేను ఇప్పుడే కాదండి, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పిక్సెల్లో తీసే నైట్ మోడ్ ఫోటోగ్రఫీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ నైట్ మోడ్ ఫోటోగ్రఫీ. మీకు ఇది వీటిలో ఏ ఇమేజ్ బాగా నచ్చింది, ఏ ఫోన్ నైట్ మోడ్ బాగా నచ్చిందో లెట్ మీ నో. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చి కొంచెం హైలైట్ ఇమేజ్ అనమాట. నేనే చూసి కొంచెం సేపు షాక్ అయ్యాను, వాట్ ఈస్ దిస్ అని. సో పాయింట్ ఏంటి అంటే నేను 3 డివైజెస్లో 1xలోనే షూట్ చేశాను. బట్ Pixel 5లో చూసారా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాను. 12 Pro Maxకి వచ్చేటప్పటికి కొంచెం చబ్బిగా అనిపిస్తున్నాను. S21 Ultra అయితే మరీ చబ్బి చేసేసింది నన్ను. సో ఎవరైనా యాజ్ ఇట్ ఈస్గా ఫోటో కావాలి అనుకుంటే కనుక ఇందులో Pixel 5లో బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే పోర్ట్రైట్ షూట్ చేస్తున్నప్పుడు S21 Ultra, నాట్ ఓన్లీ S21 Ultra, మనకి సామ్సంగ్లో ఒక మోడ్ ఉంటుంది అనమాట. యూ కెన్ చేంజ్ ద నైట్ లైట్స్ ఇంటూ వేరియస్ ఇమేజెస్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే నేను స్టార్స్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇమేజ్లో చూడొచ్చు నేను మ్యూజిక్ సింబల్ పెట్టుకున్నాను. ఇలా యూ కెన్ చేంజ్ ఇట్. ఐ లవ్ దట్ ఫీచర్. ఈ ఫీచర్ నేను త్వరగా ఐఫోన్ అండ్ పిక్సెల్లో కూడా చూడాలి అనుకుంటున్నాను. సో చూసారు కదండి ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ షాట్ ఆన్ దీస్ 3 డివైసెస్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే iPhone 12 Pro Maxలో మనం షూట్ చేసిన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ న్యాచురల్కి చాలా దగ్గరగా ఉంటాయి అండ్ అలానే వీడియో స్టెబిలైజేషన్ అయితే అమేజింగ్గా ఉంది. దీంట్లో మనకి జూమింగ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 12x జూమ్ మాత్రమే ఉంటుంది. బియాండ్ 12x మనం జూమ్ చేయలేము. మీకు కనుక బియాండ్ 12x జూమ్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ S21 Ultra. S21 Ultraలో తీసిన పిక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి ఆన్ స్పాట్ ఎడిట్ అయిపోతున్నాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు పిక్చర్ క్యాప్చర్ చేయగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనుకుంటే కనుక S21 Ultraలో పిక్చర్స్ బాగుంటాయి, ఎందుకంటే ఇట్ విల్ బి వివిడెడ్ ఆన్ స్పాట్. వీడియో విషయానికి వచ్చేసరికి వీడియోస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఇట్స్ 108 మెగాపిక్సెల్ లెన్స్. వీడియో స్టెబిలైజేషన్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ది అమేజింగ్ ఫీచర్ విచ్ వీ హ్యావ్ ఇన్ S21 Ultra ఏంటి అంటే వీ హ్యావ్ జూమింగ్ క్యాపబిలిటీస్. 30x జూమ్ వరకు అయితే మనకి ఇమేజ్ చాలా క్లియర్గా ఉంటుంది. బియాండ్ 30 అప్ టు 100x అయితే మనకి మధ్యలో ఆటో ఫోకస్ ఇష్యూస్ ఉన్నాయి. కంపేర్ టు Note 20 Ultra మనకి S21 Ultra జూమింగ్ క్యాపబిలిటీస్ని అయితే ఇంప్రూవ్ చేశారు. సో కమింగ్ టు ద Pixel 5లో నైట్ టైం ఫోటోగ్రఫీకి తిరుగులేదు, అమేజింగ్గా ఉన్నాయి. నాకు పిక్సెల్లో బాగా నచ్చేది ఏంటి అంటే సాఫ్ట్వేర్. మనం ఒక ఫోటో తీయగానే ఎయిదర్ ఇట్ మైట్ బి ఏ పోర్ట్రేట్ కానీ నార్మల్ ఫోటో కానీ ఇట్ సాఫ్ట్వేర్ మేకింగ్ మిరాకిల్స్. సో పర్సనల్గా నైట్ మోడ్ ఫోటోగ్రఫీకి అయితే ఐ విల్ సజెస్ట్ Pixel 5. సో చూసారు కదా, ఇదైతే నా రివ్యూ ఆన్ కెమెరాస్ ఫర్ దీస్ 3 డివైసెస్. మీకు పర్సనల్గా ఏ డివైస్లో క్యాప్చర్ చేసిన పిక్చర్స్ అండ్ వీడియోస్ నచ్చాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో అమెరికాలో ఫార్మర్స్ మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు ఫార్మర్స్ మార్కెట్ అంటే ఏంటి, అసలు మనకి ఏం ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.
Don't